హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. ఐక్యరాజ్య సమితి పేరులోనే ఐక్యత ఉంది, కానీ వాళ్ళు చేసే ఒక్క పనిలో కూడా ఐక్యత లేదండి. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ డబ్బు శాస్త్రాలు అన్నట్టు ఐక్యరాజ్య సమితి మొత్తం మన ఇండియాని ఎప్పటికప్పుడు తొక్కేస్తూనే ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 5 దేశాలు ఉన్నాయండి. ఇవి ఎప్పటి నుంచో ఉన్న దేశాలు అనమాట. ఐక్యరాజ్య సమితి 1940స్లో చేసిన రూల్స్నే ఇంకా ఫాలో అవుతారు అనమాట. ఈ 5 దేశాలకే మొత్తం పవర్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఎక్కడ ఎదగకుండా చేస్తున్నారు అనమాట. దాంట్లో మెయిన్గా నష్టపోతున్నది ఎవరంటే మన ఇండియా. ఐక్యరాజ్య సమితిలో ఉన్న 5 దేశాల్లో అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, ఈ 5 దేశాల దగ్గరే పవర్ అంత ఉందన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రపంచం మొత్తం నేను చెప్పిందే వినాలని ఒక మొండి పట్టుతోని అందరినీ మిగిలిన 195 దేశాల్లో 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందున్నాయి. 193 దేశాల్లో ఈ 5 దేశాలు తీసేస్తే మిగిలిన 188 దేశాలని వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు అనమాట మొత్తం. అంటే వీళ్ళు ఎప్పుడో 1940స్లో చేసిన రూల్స్తోని ఇంకా అదే కొనసాగిస్తూ దీన్ని ఎక్కడ ఎక్స్పాన్షన్ చేయకుండా పవర్నంతా వాళ్ళ చేతిలో పట్టుకొని ప్రపంచాన్ని అంతా ఆడిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మన ఇండియా ఎప్పటి నుంచో శాశ్వత సభ్యత్వం కోసం వాళ్ళని ఎప్పటి నుంచో అడుగుతుంది, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు ఇయ్యరు? ఇండియా కూడా మాతో పాటు కలిసిపోతే ఒక పెద్ద శక్తిగా ఎదిగిపోతుంది, మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. దాని గురించే వీళ్ళ భయం అన్నమాట. ఇండియన్స్ని ఎప్పటికప్పుడు అణచిపెడుతూనే వాళ్ళ టాలెంట్ని మొత్తం లాగి వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అయితే ఇక్కడ మెయిన్గా చైనా వాడు ఎప్పుడైనా సరే ఐక్యరాజ్య సమితిలో కొన్ని రూల్స్ ఉన్నాయి, అవో దిక్కుమాలిన రూల్స్. ఆ రూల్స్ వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదనమాట. దీంట్లో మెయిన్గా వీటో పవర్ అని ఉంది కదా. ఈ వీటో పవర్ ఏంటంటే ఏదైనా ధిక్కరించే అధికారం అనమాట. అంటే ఇప్పుడు యుఎన్ఓ ఉంది కదా, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏదైనా ఒక రూల్ పాస్ చేశారనుకోండి, ఆ రూల్ని ఈ 5 దేశాలు ఒప్పుకుంటేనే మిగిలిన దేశాలకు ఆ రూల్ని పాస్ చేస్తారు, లేకపోతే లేదనమాట. ఈ వీటో పవర్ని అడ్డు పెట్టుకొని చైనా ఎప్పటి నుంచో మన ఇండియాకి శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుకుంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ దిక్కుమాల రాజకీయాల కోసమే ఈ ఐక్యరాజ్య సమితిని వాడుకుంటారో ఈ 5 దేశాలు మనకు అర్థమైతలేదు అసలు. వీళ్ళు చేయాల్సిన పని ఏంది? వీళ్ళు మొత్తం ఈ ప్రపంచాన్ని శాంతి కోరుకుంటే, అలాగే ప్రపంచమంతా సుఖ సంతోషాలతోనే నిండి ఉండాలనుకుంటే వీళ్ళ దగ్గర ఉన్న పవర్తోని ఇప్పటికే చాలా దేశాల్లో వెలుగులు నిండిపోయి ఉండాలి, కానీ నిండిపోలేదు. ఇంకా పేదరికంగా ఉన్న దేశాలు చాలా వరకు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏందో వీళ్ళనే అడగాలి కదా. ఇప్పుడు మన ఇండియా ఈ 5 దేశాలతో పాటు మాకు కూడా వీటో పవర్ని ఇవ్వాలని మిగిలిన దేశాల సపోర్ట్తో ఐక్యరాజ్య సమితి మీద ఫుల్ ప్రెషర్ పెడుతుంది. అయినా కూడా చైనా వాడు అడ్డుపులు వేస్తూనే ఉన్నాడు. వాడికి ఎంతసేపు వాడి సుఖం తప్ప మిగిలిన దేశాల సుఖాలు పట్టించుకోడు వాడు. మిగిలిన దేశాల గురించి అసలు పట్టింపు లేదు. మనుషులు అంటే ప్రపంచమంతా ఒకటే అని చెప్పి మనం మాట్లాడతాం, కానీ మేమే ప్రపంచమని వాళ్ళు మాట్లాడతారు. అదే తేడా ఇక్కడ యుఎన్ఓకి మన ఇండియాకి. మన ఇండియన్స్ అయినా మన ఇండియాకి వీటో పవర్ ఇవ్వలేనంత తక్కువ ఏముంది మన ఇండియా దగ్గర. మన ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో 6వ వంతు శాతం జనాభా కలిగిన దేశం, 5వ ఆర్థిక శక్తి నుంచి 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి పరుగులు పెడుతున్న దేశం. మన ఇండియా ప్రపంచ దేశాల్లోకెల్లా అతిపెద్ద సైనిక బలం కలిగిన 3వ అతిపెద్ద దేశం. జనాభాలో అన్ని దేశాల కంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం. మన ఇండియా అతిపెద్ద మంత్రం శాంతి మంత్రం. ప్రపంచాన్ని వసుదైక కుటుంబం అని చెప్పిన ఏకైక దేశం మన దేశం. ఎవ్వరికి కీడు తలపెట్టిన దేశం, అందరితో స్నేహపూర్వకంగా ఉండే దేశం, యుద్ధాలే వద్దు శాంతిగా బ్రతుకుతామని చెప్తున్న దేశం. అయినా కూడా మన ఇండియా మీద ఎక్కడో ఒక మూలన ఏదో ఒక చిన్న శక్తి ఏదో అడ్డుపడుతుంది. అదేదో కాదు,
ఈ చైనా నా కొడుకులే. వీళ్ళ వల్ల మన ఇండియా ఇప్పటికే చాలా నష్టపోతుంది. మన చుట్టుముట్టున్న దేశాలన్నీ మనకు వ్యతిరేకమే. కానీ వీటన్నిటిని తట్టుకొని ఇప్పటికి కూడా మన ఇండియా ఈ లెవెల్లో నిలబడిందంటే దానికి కారణం మన ఇండియన్ పొలిటీషియన్సే అనుకోవాలి. అలాగే మన ఇండియా ఎప్పటికైనా శాంతి మంత్రాన్ని కోరుకొని ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తుంది కాబట్టే ఇప్పటికైనా మన ఇండియాకి యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం దక్కాలి. ఖచ్చితంగా దక్కుతుందని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఫైనల్ టచ్ ఇస్తాను చూడండి. యుఎన్ఓ ఎప్పుడో పాత రూల్స్ పట్టుకొని ఇప్పటికి కూడా మనకు వీటో పవర్ ఇస్తలేదు. అదే యుఎన్ఓ అన్ని దేశాల మంచిని ఆకాంక్షించి ఆ 5 దేశాల నుంచి 10 దేశాలకు పెంచుకోవచ్చు కదా. ఇప్పుడు మన ఇండియా అడుగుతున్న క్వశ్చనే అదే. అంటే ఇప్పుడు మన ఇండియా పోరాడుతున్నది ఒక మన దేశం గురించి కాదు. జర్మనీ, జపాన్, బ్రెజిల్, ఇంకా కొన్ని దేశాలు ఉంటాయి కదా, ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని, అలాంటి దేశాలకు కూడా మొత్తం పవర్ని ఎక్స్పాండ్ చేయమని చెప్తుంది. ఎక్స్పాండ్ చేసి మిగిలిన దేశాల మీద కూడా బాగా ఫోకస్ పెట్టి ప్రపంచంలో ఉన్న భద్రతని ఇంకా పటిష్టం చేయమని చెప్తుంది. కానీ యుఎన్ఓ మాత్రం ఇప్పటికి కూడా ఇంకా అదే పాత వీటో పవర్ని పెట్టుకొని మిగిలిన దేశాలన్నింటినీ తన చేతిలో పెట్టుకొని ఆడించాలని చూడడం ఇది మాత్రం అసలు కరెక్ట్ కాదు. దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.